ఎలాంటి మోడల్స్ కావాలో చెప్తే 100 రకాల మోడల్స్ చూపించగలను. మీరు వీధుల్లో మూరా కొలతేసి అమ్ముకునే వాళ్ళని పోటీలో పెట్టి మమ్మల్ని అవమానించటం కరెక్ట్ కాదు. మీరివన్నీ మాట్లాడ్డానికే. ఇది మేమిచ్చే ఆర్డర్ కాదు, కార్పొరేట్ వాళ్ళు డిసైడ్ చేయాలి. ఇంకో కండిషన్, ఈ కాంట్రాక్ట్ కావాలంటే 5 లక్షలు డిపాజిట్ చేయాలి. 5 లక్షలా? 5 లక్షలే 5 నిమిషాల్లో కట్టగలను. కానీ డిపాజిట్తో పాటు డిజైన్స్ కూడా నచ్చాలి. 5 లక్షల డిపాజిట్ అంటే మా వల్ల కాదు. రాక మనం కూడా వెళ్దాం. ఏంట్రా 5 లక్షల డిపాజిట్ కూడా కట్టలేననుకుంటున్నావా? కాదు, కార్పొరేట్ వాళ్ళకి నచ్చే మోడల్లో మనం డిజైన్ చేయలేము అంటున్నాను. నేను చేయగలను. మేనేజర్ గారు, 5 లక్షలు డిపాజిట్ కట్టడానికి ఎంత టైం ఉంది? 3 రోజులు టైం ఇచ్చారమ్మా. 3 రోజుల్లో 30,000 తేగలవా? 10 లక్షల కాంట్రాక్టే పూర్తి చేశాను. 5 లక్షలు తేలేనా? డిపాజిటే కాదు, డెకరేషన్కి అడ్వాన్స్ కూడా ఇవ్వరు. అవి కూడా నువ్వే తెచ్చుకోవాలి. నీకు సంబంధం లేని విషయాల్లో నువ్వేలెందుకు పెడుతున్నావు చింతామణి? నేను తెస్తాను తేను, అది నాకు సంబంధించిన సమస్య. నువ్వెందుకు నన్ను తేలేను అంటున్నావు? నువ్విలాగే అన్నిట్లోకి దూరి కాపురాన్ని చెడగొట్టుకున్నావని ఓనర్ గారు చెప్పారు. అవునా? ఈ విషయం అందరికీ తెలిసిపోయిందా? మా అక్కని మా బావ మెడబట్టుకుని బయటికి గెంటేసిన విషయం కూడా తెలిసిపోయిందా? ఇంతకు ముందు తెలీదు, ఇప్పుడే తెలిసింది. దగ్గర్రారా. రానక్క, నేను చాలా బిజీ. నీ స్థాయికి మించి ఆశలు పెట్టుకోకు. నీ స్థాయి ఎప్పుడో పడిపోయింది, ముందది గుర్తుంచుకో. 5 లక్షలు నీ స్థాయికి చాలా ఎక్కువ. మా ఆయన జేబులో ఎప్పుడు చేయి పెట్టావు? ఈ పోటీలో నేను పాల్గొంటున్నాను. 3 రోజుల్లో 5 లక్షలు కడతాను. రాకపోదాం, ఎలాగో నీకు రాదు గాని. చాలా ధైర్యంగా 3 రోజుల్లో 5 లక్షలు కడతానని వాళ్ళకి చెప్పొచ్చాను. చేతిలో చిల్లి గవ్వలేదు. కానీ ఆ ఆర్డర్ నాకే రావాలి. దానికేం చెయ్యాలి? ఎవరినడగాలి? ఎవరు అంత డబ్బు సర్దగలరు? ఈయన్నడిగితే ఏమంటారో? చెప్పి చూస్తాను. ఏం చేయాలో ఆయనే చెప్తారు. అసలు ఈయనొచ్చాడో లేదో పైకెళ్ళి చూద్దాం. ఒక 5,000 తగ్గాయన్నా. నాకు సాయంత్రం వరకు టైం ఇవ్వు, ఏదో ఒకటి చేసి నేను తెచ్చికడతాను. నిజం అన్నా, 5,000గా. నేను 5 లక్షలు అడుగుదామనొస్తే ఈయన 5,000కే కింద మీద పడిపోతున్నారేంటి? అన్న నిజం అన్నా, నమ్మన్నా. సాయంత్రం 6 గంటలకు 5,000 కూడా కలిపి మొత్తం డబ్బులు నీ చేతిలో పెడతాన్నా. లేదంటే నా కారు తాళాలు నీ చేతిలో పెడతాను. ఓకే అన్నా, మంచిదన్నా, ఉంటాను. మీనా, నువ్వెప్పుడొచ్చావు? 5 లక్షలు అదే 5,000 తక్కువయ్యాయని మీరు ఫోన్లో చెప్తున్నప్పుడు. మనలాంటి వాళ్ళకి 5,000 సమస్యే, 500 సమస్యే, 5 రూపాయలు కూడా సమస్యే. ఇవన్నీ ఎప్పుడు ఉండేలేవే గాని నువ్వేంటి అలా ఉన్నావు? ఏం లేదండి. ఆహా, లేదు. నీ మొహం చూస్తుంటే నువ్వు నన్నేదో అడగాలని నన్ను వెతుక్కుంటూ వచ్చావని నీ కళ్ళు చెప్తున్నాయి. వద్దు మీనా, ఈ బాలు దగ్గర ఏం దాచొద్దు. అదేం లేదులేండి. ఏదో అడగాలనుకున్నాను, కానీ పర్లేదులే, వదిలేయండి. ఏదో అడగాలనుకున్నావు గాని అడగలేకపోతున్నావు. ఎందుకు అడగలేకపోతున్నావు? భయమా, సిగ్గా,
బిడియమా లేక భయంతో కూడిన సిగ్గు వల్లొచ్చిన బిడియమా? చెప్పండి శ్రీమతి గారు. భార్య కోరిక తీర్చలేని భర్తే కాదు. భార్యాభర్తల బంధం గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడో తెలుసా? ఉహుం. నాకు కూడా తెలీదు. అయినా పర్లేదు, అడుగు. కొండ మీద కోతి కావాలా, చిటారు కొమ్మ మీదున్న పండు కావాలా? ఏం కావాలి? 5 లక్షల డబ్బు కావాలి. ఏమండి, మీకు బాగానే ఉందా? నువ్వు అడిగింది డబ్బులేగా. అవునండి. కారుకి కట్టాల్సిన నెలవారీ డబ్బుల్లో 5,000 తగ్గితేనే దాన్ని ఎలా సర్దాలో తెలియక వాడి కాళ్ళు గడ్డాలు పట్టుకున్నంత పని చేశాను. నీకు 5 లక్షలు కావాలా? మీ మాటలు విని ఈ డబ్బు సర్దడం కష్టమే అని అర్థమైంది. అందుకే నేనేం మాట్లాడలేదు. కానీ మీరే నీకోసం అది చేస్తా ఇది చేస్తా అని పోజులు కొట్టారు. అయినా అంత డబ్బెందుకు మీనా? ఒక పెద్ద ఫంక్షన్ ఆర్డర్ వచ్చిందండి. కానీ దానికి డిపాజిట్ కడితేనే ఆర్డర్ ఇస్తారంట. లాభాలు కూడా బాగానే మిగులుతాయి. కానీ కానీ మనం అంత డబ్బు ముందే కట్టలేం కదా. ఇదే మాట చింతామణి కూడా అనిందండి. అందుకే నాకు కోపం వచ్చి పౌరుషంగా కట్టేస్తాను అనేశాను. చింతామణి కూడా నీకు పోటీగా వచ్చిందా? వచ్చింది. చాలా చిన్న చూపు చూసింది. ఈ ఆర్డర్ బాగా చేసి బుద్ధి చెప్పాలనిపించింది. చెప్పేద్దాం. అలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిందే. కానీ ఎలా? డబ్బులు లేవు కదా. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా మనలాంటి వాళ్లే కదా. ఎవరిస్తారు మనకంత డబ్బు? ఒక పని చేద్దాం, మన నాన్న అడుగుదాం. అంత డబ్బా మావయ్య దగ్గర లేదు కదా. కనీసం మంచి సలహా ఇస్తారు కదా. చూద్దాం పద. అందరూ ఉండాలని ఎందుకు అనుకున్నారు? ఏం సమస్య వచ్చింది? మా అందర్నీ అడగాలన్న ఆలోచనొచ్చిందే. ఆశ్చర్యంగా ఉందే. మళ్ళీ ఎవరి సీక్రెట్స్ బయట పెట్టాలనుకుంటున్నారు? అమ్మో, కొంప తీసి చింటూ గురించి మా అమ్మ గురించి కూడా బాలుకి తెలిసిపోయిందా ఏంటి? చెప్పన్నయ్య, అమ్మ ఏదైనా దాచిందా? మనోజ్ అన్నయ్య ఏదైనా తప్పు చేశాడా? రోహిణి వదిన ఏదైనా మోసం చేసిందా? నువ్వింత తెలివైన వాడివి ఎప్పుడయ్యవరా? శృతిని చేసుకున్నాక. మీరంతా ఆగండి, వాళ్ళని చెప్పనివ్వండి. నాకు డెకరేషన్ చేసే ఆర్డర్ వచ్చింది మావయ్య గారు. చాలా పెద్ద ఆర్డర్ అది. ఈ డెకరేషన్ చేసే వృత్తిలో నాకు గట్టి పోటీ ఉంది. ఎప్పటి నుండో ఇందులో పాతుకుపోయిన చింతామణి అనే ఆవిడ అడుగడుగునా అడ్డుపడుతోంది. ఇప్పుడు 5 లక్షలు డిపాజిట్ చేయమంటున్నారు. అది కట్టకపోతే ఆర్డర్ చింతామణికి వెళ్ళిపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ చింతామణి ఆమెనే కదా? ఆవిడే అమ్మ బెస్ట్ ఫ్రెండ్. అమ్మ దగ్గర భరతనాట్యం నేర్చుకుంటోంది. అమ్మే ఆమెకి గురువు, ఆమె శిష్యురాలు. ఇంకా ఆపు. ఏంటి, నువ్వింకా ఆవిడ చేతులు పట్టుకుని వదల్లేదా? కాళ్ళు కూడా కలిపి తైతక్కలాడుతోంది. మన దగ్గర చింతామణి గుట్టు బయటపెట్టే వీడియోలున్నాయి కదా. అయినా రెచ్చిపోతుందా? మనం డిపాజిట్ చేస్తే ఆ చింతామణి వల్ల ఎలాంటి సమస్య రాదు రవి. అత్తయ్య ఏదైనా చెప్పకుండా ఉంటే చింతామణి నుండి సమస్యే లేదు. నేను చింతామణికి ఏమీ నూరిపోయడం లేదు. తనకి డెకరేషన్ బిజినెస్లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. తనతో పోటీ పడితే కష్టం. అయినా ఏనుగుతో చీమకి పోటీ ఏంటి? ఏనుగు ఎంతున్నా చీమంతున్నా ఏనుగు చెవిలో చీమ దూరిందంటే అల్లాడిపోతుందే తప్ప అనుభవం ఉంది కదా అని నొప్పి తట్టుకుంటుందా? ఎదుటి వాళ్ల బలం గురించి నాకు అవసరం లేదు. నా బలం నాకు తెలుసు. తెలిస్తే నీ పుట్టింటి నుంచి 5 లక్షలు తీసుకురావే. తెచ్చి బిజినెస్లో పెట్టుకో.
మీరు మాట్లాడితే కోడళ్ళ పుట్టింటి మీదే పడతారేంటి? అలా పుట్టింటి మీద పడ్డందుకే రోహిణి ఇంతదాకా తెచ్చుకుంది. నేను రోహిణిలాగా మిమ్మల్ని మెప్పించటం కోసం అప్పులు చేయను, అబద్ధాలు చెప్పను. నా భర్తని, నా అత్తింటిని మోసం చేయను. నీది అత్యాసే. ఇంటింటికి వెళ్లి పూలు వేసి రూపాయో 2 రూపాయలో సంపాదించుకోక ఓ పెద్ద డెకరేషన్ చేస్తానని బయలుదేరి. ఇంటింటికి వెళ్లి పూలు వేసి రూపాయో 2 రూపాయలో సంపాదించుకోక ఓ పెద్ద డెకరేషన్ చేస్తానని బయలుదేరింది. ఉట్టికెగరలేనమ్మా, స్వర్గానికి ఎగురుతా అందంట. మీరు ఎవరి గురించి చెప్తున్నారు? రోహిణి గురించి అంటున్నారు కదా? అలా ఎగిరేది రోహిణియే కదా. మధ్యలో నన్నెందుకు లాగుతున్నారు మీరంతా? అయిపోయిందేదో అయిపోయింది కదా, వదిలేయచ్చు కదా. అలా ఎలా వదిలేస్తాం? ప్రతిరోజు కర్రీలోకి కరివేపాకు కావాల్సిందే, వేశాక తీసి పారేయాల్సిందే. నాలా షెఫ్ భాషలో చెప్పావా? నేను రెస్టారెంట్లో చేరాను కదా. అమ్మా మీనా, నాకొచ్చే పెన్షన్ గురించి, దాంతో ఉండే అవసరాల గురించి నీకు తెలియంది కాదు. రిటైర్ అయిన డబ్బులొస్తే ముగ్గురికి సమానంగా పంచాలనుకున్నాను. కాని అవి వీడు 2 సార్లు తన్నుకుపోయాడు. అయినా మీకోసం నా స్నేహితుల దగ్గర అప్పు కోసం ప్రయత్నం చేస్తాను. డబ్బులు లేకుండా బిజినెస్ ఏంటి నాన్న? దానికోసం నువ్వెందుకు అప్పు చేయాలి? వీళ్ళు డీల్ పూర్తి చేయగలరో లేదో అన్న అనుమానం ఉంటేనే డిపాజిట్ అడుగుతారు. డబ్బులు లేకుండా ఆర్డర్ ఎలా పూర్తి చేస్తారు? అన్న సలహాలిస్తున్నాడు. అన్నీ మింగిన అన్న మింగడానికి ఏమీ మిగలక ఉచిత సలహాలిస్తున్నాడు. రేయ్, నువ్వు కాసేపు అన్నీ మూసుకుంటావా? పలుమార్లు మోసపోయినోడా. వీళ్ళెన్ని తిప్పలు పడ్డా ఆ చింతామణి ఆర్డర్ వీళ్ళకి దక్కనివ్వదు. దక్కనివ్వద్దని మీరే చెప్పారా ఏంటి? ఏ ఏముంటున్నావే? నేనెందుకు చెప్తాను? మరీ అంత నమ్మకంగా చెప్తున్నారేంటి? చింతామణి ఏం చేయబోతుందో, ఎలాంటి ఎత్తు వేయబోతుందో ముందే తెలిసినట్టు ఎలా చెప్తున్నారు? నా నగలున్నాయి, పోనీ అవి తాకట్టు పెట్టుకోండి. వద్దు, వీళ్ళలాగా నగలు మింగే అలవాటు మాకు లేదు. రేయ్, ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా అది నా మెడకే చుడతావేంట్రా? తెలుగు భాషలో ఏ పుస్తకం చదవాలన్నా ముందు ఆ ఆలు రావాలి కదరా. ఆ ఆలు నీ దగ్గరే నేర్చుకుంటున్నాను. బాలు, నీ స్నేహితుల్ని కూడా అడగలేకపోయావా? ఎవరు డ్రైవర్లా? ఒక పూట పని చేయకపోతే 2వ పూట తిండి ఉండదు. రేయ్, అందుకే వాళ్ళంతా పని చేస్తారా. నీలాగా ఏది పడితే అది మెంగరు పందిలాగా. ఇంకా మూసుకో. నానా, 5 లక్షలు డిపాజిట్ ఏర్పాటు చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. కాకపోతే మీరే ఒప్పుకోవాలి. అర్థమైంది. ఇంకా దాని మీద పడలేదేంటా అనుకుంటున్నాను. ఇంత అర్జెంటుగా అందరినీ కూర్చోబెట్టి బీదరుపులు మొదలుపెట్టినప్పుడే దేనికి ఎసరు పెట్టబోతున్నారో తెలిసిపోయింది. తమరికి అలా ఎలా తెలిసిపోతుంది? నేనేం అడగబోతున్నాను, దేనికి ఎసరు పెట్టబోతున్నానో చెప్పండి జ్ఞానావతి. ఈ ఇంటి పత్రాలు పెట్టిన చోట ఆ పత్రాల మీదే మళ్ళీ అప్పు తేవాలనుకుంటున్నారు, అంతే కదా? ఇంటి పత్రాల మీద మళ్ళీ అప్పు? అది ఉమ్మడాస్తే దాని మీద అలా ఎలా అప్పు తీసుకుంటారు? ఆ విషయం అమ్మిల్లు తాకట్టు పెట్టి వదనకు పార్లర్ పెట్టించినప్పుడు తెలీదా? అప్పుడెందుకు అడ్డుపడలేదు? మీ నా లైఫ్లో ఎదగాలనుకుంటుంది, నీలాగా గుడి ముందు అడుక్కోవాలనుకోవడం లేదు. ప్రతిదానికి అడ్డుపడతారెందుకు? కాస్త ఆగండి. ఇప్పటికే ఇంటి మీద అప్పు తీరలేదు, ఆయన అడగడానికి వచ్చాడు మహానుభావుడు. నీకు లేదు, నీ పెళ్ళానికి లేదు. చచ్చిన ఈ ఇంటిని మళ్ళీ తాకట్టు పెట్టేదే లేదు. మనోజ్ తాకట్టు పెడతానంటేనే ఒప్పుకోలేదు. ఇలాంటి పనికిమాలిన అవసరాల కోసం ఎలా ఒప్పుకుంటాను? ఒక్క నిమిషం ఆగిల్లావతి, నేనింకా పూర్తిగా చెప్పనే లేదు. అప్పుడే ఆవేశపడిపోయి తైతక్కలు మొదలు పెడతావేంటి? అంటే నువ్వు చెప్పాలనుకుంది ఇది కాదా? కానే కాదు. ఇల్లు మింగడానికి పార్లరమ్మ కాదు నా భార్య. గుట్టు చప్పుడు కాకుండా తాకట్టు పెట్టడానికి అమ్మ కాదు మీనా. మరైతే ఇంక ఏం ఛాన్స్ ఉంది బాలు? ఇల్లు తాకట్టు పెట్టమని ఆయన ఎప్పటికీ అడగరు.
అలాంటప్పుడు మీ ఆయన మా ఆయన పర్మిషన్ ఎందుకు అడుగుతున్నాడు? నువ్వు మనోజ్ గాడు కాస్త నోరు మూస్తారా? వాణ్ణి పూర్తిగా మాట్లాడనివ్వకుండా ఎవరైనా అడ్డుపడితే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను. రూపాయి సాయం చేయరు, పైనుంచి నా కోడల్ని తక్కువ చేసి మాట్లాడతారా? నోరు మూసుకోండి. అత్తయ్య, మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైనా అందరం ఒకే ఇంట్లో కలిసుండాలనే అనుకుంటాం తప్ప ఇల్లు లేకుండా చేయాలి అనే ఆలోచన మాకెప్పుడూ లేదు. ఇప్పుడొక అవసరం వచ్చింది కనుక ఒక అవకాశం ఉందని మాత్రమే చెప్తున్నారు. అది కూడా మావయ్య ఒప్పుకుంటేనే, లేదంటే లేదు. బాలు, ఏంట్రా అవకాశం? బామ్మ పొలం ఉంది కదా నాన్న, బామ్మని అడిగి దాని మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నాను. అది కూడా మనకి రావాల్సిందే కదా నాన్న. వీడు తాకట్టు పెట్టి విడిపించకపోతే అందరికీ నష్టమే కదా. రే, పళ్ళు రాలగొట్టి నీతోనే మింగిస్తా. ఏరా, నాన్న 40 లక్షలు ఎప్పటికిచ్చావా? మీనా నగలమ్ముకున్న డబ్బులు ఇప్పటికిచ్చావా? మొన్నటికి మొన్న నీ కళ్ళ ఆపరేషన్కి నా భార్య పుస్తరతాడు కోసం దాచిన డబ్బులు ఇచ్చాను, అవి ఇచ్చావా? ఇంకోసారి అడ్డుపడ్డావంటే చెప్పు తెగేదాకా కొడతా. నాన్నకి తప్ప ఏ ఎదవా అడ్డుపడ్డానికి వీల్లేదు. రేయ్, మీరు దయచేసి నోరు మూసుకోమంటావా? అడ్డుపడకండి. నన్నడిగితే నిన్నెవ్వరూ ఏమీ అడగలేదమ్మా. ఉచిత సలహాలు ఎవరైనా ఇస్తారు, అడ్డుపడ్డానికి తప్ప నువ్వు నీ హస్బెండ్ ఎందుకు పనికిరారు. బాలు, పొలం అనేది బామ్మాస్తి. దానిమీద అన్ని హక్కులు మా అమ్మకే ఉన్నాయి. మీ అమ్మకు లేవు. అడ్డుపడితే నాతో చెప్పు. నువ్వు మీనా అడిగితే కళ్ళు మూసుకొని పొలం పత్రాలు మీ చేతుల్లో పెడుతుంది. సరేనా? ఇందులో వేరే ఏ కోన్ కిస్క శృతి! నువ్వు పద. ఏయ్ ఏయ్, నిన్నే. ఏంటా పొగరు? పిలిచినప్పుడు పలకడం తెలీదా? పేరు పెట్టి పిలిస్తే పలకడం తెలుసు. ఇలా ఏ ఇగ్గి అంటే నేనెందుకు పలకాలి? ఏంటా తలబిరు సమాధానం? గౌరవం ఇచ్చి పూడ్చుకోవాలతయ్యా. నేను ఎవర్నీ లెక్క చేయను. నన్ను అందరూ గౌరవించాలి అనుకుంటే మీ విలువని మీరే తగ్గించుకున్నవారవుతారు. నా విలువేంటో నాకు తెలుసులే గాని నువ్వేంటి నీ మొగుణ్ణి తీసుకొచ్చి ఆవిడ పొలం మీద కన్నేశావు? మేమేం చేశాం? అవసరానికి ఉపయోగపడుతుందని అడిగాము. ఆవిడ బాలుగడికే కాదు, నా నలుగురు పిల్లలకి నానమ్మే. తెలుస్తోందా? కాదనెవరన్నారు? మరలాంటప్పుడు ఆ ఆస్తిని ఎలా అడుగుతారు? ఏదో పెద్ద షోరూం పెట్టి నా పెద్ద కొడుకులాగా వ్యాపారం చేస్తున్నావనుకో, నువ్వు చేసేది ముష్టి పూల వ్యాపారం. నా ఇష్టం లేకుండా ఆవిడ ఆస్తులు అమ్మాలని చూస్తే నేను ఒప్పుకోను. గుర్తుపెట్టుకో. అతయ్య, ఏంటి? ఏమన్నారు? ఆస్తులు అమ్మితే ఒప్పుకోను. అమ్మమ్మ గారి ఆస్తులు అమ్మాలనే ఆలోచన మాకు రాలేదు తెలుసా? ఎంతసేపు పొలం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుందామా, త్వరగా తిరిగి చేద్దామా అనుకున్నాం. కాని మీరన్నది కూడా ఇంకా బావుంది కదా. అమ్మేస్తే ఒక పనైపోలా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మీకొచ్చిన ఆలోచన అద్భుతం, అమోఘం అంటున్నానత్తయ్య. అయ్యో, సమయానికి ఆయన కూడా లేరే. ఉంటే చాలా సంతోషించేవారు. ఏంటే బెటకారమా? లేదత్తయ్యా, నేనిప్పుడు నిర్ణయం తీసేసుకున్నాను. నేనడిగితే అమ్మమ్మగారు నిమిషం కూడా ఆలోచించరు.
అందుకే ఆ పొలం అమ్మేసి మీరన్నట్టు నా ముష్టి పూల వ్యాపారాన్ని నిలబెట్టుకుంటాను. ఏయ్ చూడు, నాతో పెట్టుకోవద్దని చెప్తున్నాను. వావ్ 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 వాట్ అన్ ఎన్కౌంటర్ మీనా. ఆంటీని ఫటాఫట్లాడించింది నువ్వేనా? ఏంటంటే షాక్ అయ్యారా? మీనా ఇంత స్ట్రాంగ్ గా రెస్పాండ్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? 4 గోడల మధ్య పిల్లి కూడా పులిలాగా మారుతుందని ఎందుకంటారో తెలుసా? ఇందుకే. అమ్మావతి, ఏమైంది కోపావతి? వ్యాపారం చేస్తుంది కదా, దానికి కొమ్ములొచ్చాయి. నిన్న కొమ్ముతో పొడిచిందా? నువ్వు నీ పెళ్ళం ఒకటైపోయి నన్ను ఎగతాళి చేస్తున్నారు కదరా. చెప్తా మీ పని. మా అమ్మ ఏంటి చాలా ఆవేశంగా ఉంది? ఇప్పుడే మీనా ఆంటీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. నువ్వు మా అమ్మకి ఎదురు సమాధానం చెప్పావా? పోసి నా పోలగా పోయి. మీనా పొగరు అణగాలంటే ఆ ఆర్డర్ మీనాకి రాకూడదు. అప్పుడు సంపాదిస్తున్నాననే గర్వం దానికి ఉండదు.